జనరల్ సైన్స్ మొదటి భాగము జీవశాస్త్రము. ఇందులోని 3వ ప్రశ్న, మానవ శరీర పెరుగుదలలో జీవ రసాయనాల పాత్రను వివరించండి. ఈ ప్రశ్నకు జవాబు ద్వారా మనము స్థూల పోషకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు మరియు సూక్ష్మ పోషకాలైనటువంటి విటమిన్లు మరియు మినరల్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జీవ రసాయనాలు: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు మినరల్స్. ఈ జీవ రసాయనాలని పోషక పదార్థాలు అంటారు. పోషక పదార్థాలు 2 రకాలు. 1వ రకం స్థూల పోషకాలు. ఈ స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు. ఇవి ఆహారంలో అధిక మొత్తంలో అవసరం. సూక్ష్మ పోషకాలు విటమిన్లు మరియు మినరల్స్. ఇవి ఆహారంలో అల్ప మొత్తంలో అవసరం. స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లను కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు తయారు చేసుకుంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ 3 రకాలు. 1వ రకం మోనోసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అత్యంత సరళమైన చక్కెర అణువులు. ఒకే ఒక చక్కెర అణువును కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఫ్రాక్టోజ్, గ్లూకోజ్, గలక్టోజ్. ఫ్రాక్టోజ్ ఇది అత్యంత తీయనైన చక్కెర. ఆహార పదార్థాలకు తీపినిచ్చే కృత్రిమ పదార్థాలు సాకరిన్, ఆస్పెర్టమ్, సుక్రలోజ్. గ్లూకోజ్ క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చేదే గ్లూకోజ్. గ్లూకోజ్ను బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు. గ్లూకోజ్ను మొక్కలు ఛాయాకరణం ద్వారా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేయును. కార్బోహైడ్రేట్స్లో 2వ రకం డైసాకరైడ్స్. 2 మోనోసాకరైడ్స్ మధ్య రసాయనిక బంధం ద్వారా ఏర్పడేటివే డైసాకరైడ్స్. డైసాకరైడ్స్కు ఉదాహరణ సుక్రోజ్. ఈ సుక్రోజు గ్లూకోజ్, ఫ్రాక్టోజ్ మోనోసాకరైడ్ ద్వారా ఏర్పడును. లాక్టోజ్ గ్లూకోజ్, గలక్టోజ్ మోనోసాకరైడ్స్ ద్వారా ఏర్పడును. మాల్టోజ్ గ్లూకోజ్, గ్లూకోజ్ అనే 2 మోనోసాకరైడ్స్ ద్వారా ఏర్పడును. సుక్రోజ్ ఈ సుక్రోజు చెరుకు నుండి లభిస్తుంది. దీనినే కేన్ షుగర్ అని, టేబుల్ షుగర్ అని అంటారు. ఈ సుక్రోజు ధ్రువ ప్రాంతాలలో బీట్రూట్, ఆలుగడ్డలలో లభిస్తుంది. లాక్టోజ్ పాల తెలుపుకు కారణమైనది లాక్టోజ్, కాబట్టి దీన్ని మిల్క్ షుగర్ అని కూడా అంటారు. తల్లి పాలలో 7 నుంచి 8% వరకు లాక్టోజ్ ఉండును. మాల్టోజ్ ఇది మత్తు పానీయాలలో లభిస్తుంది. బార్లీ నుండి లభించే మాల్టోజ్ను ఈస్ట్ ప్రభావానికి గురి చేసి తయారు చేసే మత్తు పానీయమే బీరు, విస్కీ. చెరుకు రసం నుండి తయారు చేయనది రమ్. గోధుమలు లేదా ఆలుగడ్డ నుండి తయారు చేయనది వడక. ద్రాక్ష నుండి తయారు చేయనది వైను, బ్రాందీ. జీడి మామిడి నుండి తయారు చేయునది పేని. తేనె మరియు నీటి మిశ్రమం తయారు చేయునది మీడ్. మద్యపానంలో 2 రకాల చక్కెర అణువులు ఉండటం వలన అధిక మద్యానికి బానిసం కావడం వలన షుగర్ వ్యాధికి గురి అవుతారు. మద్యాన్ని వాడకం తక్కువ చేయడం లేదా పూర్తిగా మానివేయడం మంచిది. 3వ రకం కార్బోహైడ్రేట్స్ పాలీసాకరైడ్స్. దీనిలో అనేక మోనోసాకరైడ్స్లు ఉంటాయి. ఉదాహరణకు సెల్యులోజ్, గ్లైకోజన్, స్టార్చ్, కైటిన్. సెల్యులోజ్ ప్రపంచంలో ఎక్కువగా ఉండే సహజ పాలిమర్.
ఆహారం జీర్ణం చేయుటకు సెల్యులోజ్ అవసరం, లేకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. సెల్యులోజ్ మొక్కలలో మాత్రమే లభిస్తుంది. గ్లైకోజన్ సకశేరుకలలోని కాలేయం కండరాలలో ఉండును. దీనినే ఎనిమల్ స్టార్చ్ అని అంటారు. స్టార్చ్ మొక్కలలో ఉండును, జంతువులలో లోపించును. ఎగ్జాంపుల్ ఆలుగడ్డ, వరి, గోధుమలలో ఉంటాయి. కైటిన్ ఇది కీటకాల బాహ్య అస్థిపంజరంలో, శీలింధ్రాల కణకవచంలో ఉంటుంది. కార్బోహైడ్రేట్స్లో ఉండే మూలకాలు కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ నుండి 4 కిలోకేలరీల శక్తి లభించును. రోజుకు మనకు కావలసిన కార్బోహైడ్రేట్స్ 500 గ్రామ్. శక్తిని అందించడంలో కార్బోహైడ్రేట్స్లు ముఖ్య పాత్ర వహించును. కాబట్టి వీటిని శక్తి జనకాలు, శక్తి ఉత్పాదకాలని అంటారు. కార్బోహైడ్రేట్స్ల నిర్ధారణకు చేయు పరీక్ష అయోడిన్ పరీక్ష. దీని ద్వారా పిండి పదార్థాలు నీలి రంగులోకి మారుతాయి. స్థూల పోషకాలలో రెండవ రకం ప్రోటీన్స్. వీటినే మాంసకృత్తులు అని పిలుస్తారు. ప్రోటీన్లలో ఉండే మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. 1 గ్రామ్ ప్రోటీన్ నుండి లభించే శక్తి 5.6 కిలోకేలరీల శక్తి. ఒక రోజుకు కావలసినది ప్రోటీన్లు 70 నుండి 100 గ్రాములు. మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా విడగొట్టబడతాయి. ఈ సృష్టిలో ఉన్న అమైనో ఆమ్లాల సంఖ్య 24. ప్రోటీన్లలో ఉండేది 20. అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే పెప్టైడ్ బంధాల ద్వారా ప్రోటీన్ ఏర్పడుతుంది. మానవ శరీరంలో సుమారు 30,000 రకాల ప్రోటీన్లు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రోటీన్లు: కెరాటిన్ అనే ప్రోటీన్ వెంట్రుకలు, గిట్టలు, గోర్లు, కొమ్ములు, ఉన్ని నిర్మిస్తాయి. మయోసిన్ అనే ప్రోటీను కండరాలను నిర్మిస్తుంది. సిరిసిన్, పెబ్రాయిన్ అనే ప్రోటీను పట్టును నిర్మిస్తుంది. ప్రోటీన్ల యొక్క విధి: శరీర పెరుగుదల అభివృద్ధికి తోడ్పడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచును, రసాయనిక సమన్వయంలో ఉపయోగపడును, ఎక్కువ సమయం శక్తిని విడుదల చేయడానికి సహకరించును. ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలు: పాలు, మాంసం, గుడ్లు, జున్ను, చేపలు, పప్పులు మొదలైనవి. సంపూర్ణమైన ప్రోటీన్లు: పాలు, మాంసము, గుడ్లు. అసంపూర్ణమైన ప్రోటీన్లు: ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లు. అత్యధిక ప్రోటీన్లు కలిగిన మొక్క సోయాబీన్. 45% నుండి 50% వరకు ప్రోటీన్ ఉంటుంది. చేపలలో 15 నుండి 20% ప్రోటీన్లు ఉంటుంది. పుట్టగొడుగులలో 21% నుండి 30% వరకు ప్రోటీన్లు ఉంటుంది. మాంసంలో 50% వరకు ప్రోటీన్లు ఉంటుంది. స్పైరులినా అనే శైవంలో 60% నుండి 70% వరకు ప్రోటీన్లు ఉంటాయి. కావున టాబ్లెట్ల రూపంలో తయారు చేస్తారు. ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి క్వాషియోర్కర్. ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్స్ లోపం వలన కలిగే వ్యాధి మెరస్మాస్. స్థూల పోషకాలలో 3వ రకమైన కొవ్వులు. ఇవి ఆహార నిల్వలుగా, శక్తి వనరులుగా ఉపయోగిస్తారు. వీటిలోని మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇవి పటి ఆమ్లాలు, గ్లిజరాలతో ఏర్పడతాయి. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కొవ్వులు ఘనరూపంలో ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా మారితే నూనెలు అంటారు. 1 గ్రామ్ కొవ్వు నుండి 9.45 కిలోకేలరీల శక్తి లభిస్తుంది. కొవ్వులు నీటిలో కరగవు, కానీ క్లోరోఫామ్ ఇథాల్ ద్రావణంలో కరుగుతుంది. కొవ్వు పెరిగితే స్థూలకాయత్వం, కొవ్వు తగ్గితే టెస్సాక్. మానవ శరీరంలో
డి విటమిన్ తయారు కావడానికి కొవ్వులు అవసరం. కొవ్వులు 2 రకాలు. అవి సరళ కొవ్వులు, సంక్లిష్ట కొవ్వులు. సరళ కొవ్వులు తిరిగి మరల 2 రకాలు. సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు. సంతృప్త కొవ్వులు కార్బన్లన్నిటి మధ్య ఏకబంధాలున్న కొవ్వులు సంతృప్త కొవ్వులు. ఇవి ఆరోగ్యానికి హానికరము, గుండె జబ్బులకు తోడ్పడతాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కార్బన్ల మధ్య కనీసం ఒక ద్విబంధం, త్రిబంధం ఉంటాయి. కేవలం ఒక ద్విబంధం లేదా ఒక త్రిబంధం ఉన్న కొవ్వులు ముఫా. ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఎక్కువగా ఉన్నట్లయితే పుపా. పుపా అనే కొవ్వులు చేపల మాంసంలో ఎక్కువగా ఉంటాయి. ఈ అసంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. పత్తి గింజ నూనెలో ఎక్కువగా ఉంటాయి. మొక్కలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు హైడ్రోజన్ చేర్చి సంతృప్త ఆమ్లాలుగా మార్చే వనస్పతిని తయారు చేస్తారు. దీన్ని హైడ్రోజనేషన్ అంటారు. ఈ వనస్పతినే మన వాడుక భాషలో డాల్టా అని పిలుస్తారు. 2వ రకంది సంక్లిష్ట కొవ్వులు. జంతు ప్లాస్మా త్వాచంలో 20% వరకు కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ నుండి ఏర్పడే ప్రత్యేక కొవ్వు పదార్థాలు స్టిరాయిడ్స్. స్టిరాయిడ్స్ మనిషిలో లైంగిక హార్మోన్లుగా పనిచేస్తాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వ ఉన్న కణజాలం అడిపోస్ కణజాలం. కొవ్వుకు రక్త సరఫరా ఆధారంగా 2 రకాలుగా ఉంటుంది. గోధుమ కొవ్వు చిన్న పిల్లల శరీరంలో ఉంటుంది. దీనికి రక్త సరఫరా జరుగును. పిల్లలు పెరిగే కొద్దీ గోధుమ కొవ్వు తెల్ల కొవ్వుగా మారుతుంది. దీనికి రక్త సరఫరా జరగదు. సూక్ష్మ పోషకాలు. దీనిలో మొదటి రకం విటమిన్లు. విటమిన్ల అధ్యయనం విటమినాలజీ. విటమిన్లు కార్బన్ పోషకాలు. విటమిన్లు శక్తి జనకాలు కాదు. ఒక విటమిన్ నుండి ఏర్పడే ఉత్పాదకం సహ ఎంజైమ్గా వ్యవహరిస్తూ రసాయనిక చర్యలో పాల్గొనే ఎంజైమ్లకు సహాయం చేస్తాయి. ఈ విటమిన్లను కనుగొన్న వ్యక్తి కాషియార్ పాంగ్ 1912 సంవత్సరంలో. విటమిన్లను ఆంగ్ల అక్షరాలలో నామకరణం చేసినది జేసి డార్మాండ్. 1915 సంవత్సరంలో మెక్కల్లం విటమిన్లను కొవ్వులలో నీటిలలో కరిగే ఆధారంగా 2 రకాలుగా గుర్తించారు. కొవ్వులలో కరిగే విటమిన్లు ఏడిఈకే, నీటిలో కరిగే విటమిన్లు బిసి. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు న్యూన్యత వ్యాధులు. కొవ్వులో కరిగే విటమిన్లు. విటమిన్ ఏ రసాయనిక నామం రెటినాల్, సాధారణ నామం యాంటీజెరస్తాల్మిస్. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు కాలేయం, గుడ్లు, వెన్న, పాలు, చేప, మాంసం. కట్ షార్క్ చేప కాలేయం నుండి తీసిన నూనె. వృష సంబంధ ఆహార పదార్థాలలో విటమిన్ ఏ బి కెరాటిన్ రూపంలో ఉంటుంది. వీటిని విటమిన్ ఏగా మార్చేవి ప్లేవుడ్, కాలేయం. పసుపచ్చని పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, క్యారెట్, ఆవు పాలలో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ అధికంగా లభించేవి ఫలం బొప్పాయి, దుంప, క్యారెట్. పామాయిలు పసుపు రంగులో ఉండుటకు విటమిన్ ఏ మరియు క్యారెట్ ఆరెంజ్లో ఉండుటకు విటమిన్ బి. విటమిన్ ఏ 6 నుండి 9 నెలల వరకు మన శరీరంలో నిల్వ ఉంటుంది.
విటమిన్ ఏ యొక్క విధులు: రెటీనాలోని దండాలలో ఉండే వర్ణకం రొడాప్సిన్, శంకులలో ఉండే ఇడాప్సిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రొడాప్సిన్ చీకట్లో వెలుతురును చూడడానికి అవసరం. అస్థిపంజర వ్యవస్థ పెరుగుదలకు విటమిన్ ఏ అవసరం. కన్నీటిలో సోడియం క్లోరైడ్ వ్యాధులు. విటమిన్ ఏ లోపం వలన కలుగు వ్యాధులు: లాక్రియల్ గ్రంథులు కన్నీటిని ఉత్పత్తి చేయవు, కావున కంటిలోని కార్నియా శుక్లపటం పగిలిపోవును. దీని ద్వారా అంధత్వం వస్తుంది. దీనినే కార్నిఫికేషన్ అంటారు. వెండి రంగు మచ్చలు కన్నుగుడ్డుపై వచ్చును. రేచీకటి, తక్కువ వెలుతురులో చూడలేరు. జెరప్థాల్మియా, పొడి కళ్ళు, కంటి కార్నియా దెబ్బతినడం. డెర్మోటోసిస్, చర్మం పులుసులుగా ఊడిపోవడం. కొవ్వులో కరిగే విటమిన్ డి. ఈ విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరల్, సాధారణ నామం యాంటీ రికెట్స్. విటమిన్ డికి ఇతర పేర్లు: హార్మోన్ విటమిన్, ట్రీ విటమిన్, సన్ రైజ్ విటమిన్. విటమిన్ డి లభించు పదార్థాలు: కట్ చేప కాలేయం నుండి తీసిన నూనె, పాలు, గుడ్డులోని పచ్చసోన, మేక, గొర్రె, కోళ్ళ యొక్క కాలేయం, పుట్టగొడుగులు. విటమిన్ డి వృక్ష ఆహార పదార్థాలలో లభించదు. విటమిన్ డి విధులు: ఇది కాల్షియం, ఫాస్ఫరస్లను రేగు శోషణం చేసుకొని ఎముకలు గట్టిగా ఉండుటకు తోడ్పడుతుంది. సూర్యరశ్మి వలన చర్మం కింద ఉన్న కొవ్వు ద్వారా విటమిన్ డిగా తయారవుతుంది. విటమిన్ డి లోపం వలన కలుగు వ్యాధులు: చిన్న పిల్లలలో రికెట్స్, ఈ రికెట్స్ అనగా దొడ్డి కాళ్ళు ఏర్పడతాయి. పెద్దవారిలో ఆస్టియోమలేషియా అంటే ఎముకలు బలహీనత పడతాయి. పీజియన్ చెస్ట్. కొవ్వులో కరిగే మరో విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ యొక్క రసాయన నామం టోకోఫెరల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిట్. ఇతర పేర్లు బ్యూటీ విటమిన్, వంధ్యత్వ నిరోధక విటమిన్. విటమిన్ ఈ లభించు ఆహార పదార్థాలు: ఫలాలు, కూరగాయలు, బాదం పప్పు, పిస్తా, మొలకెత్తిన విత్తనాలు, చేపలు, కాలేయం, సన్ఫ్లవర్ ఆయిల్, కుంకుమ పువ్వు మొదలైనవి. విటమిన్ ఈ యొక్క విధులు: ప్రత్యుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయును, కండరాలను ఆరోగ్యంగా ఉంచును, చర్మంపై ముడతలను తొలగించును, కాంతివంతమైన చర్మంని ఇచ్చును. విటమిన్ ఈ లోపం వలన వచ్చే వ్యాధులు: దీని లోపం అరుదుగా వచ్చును. పురుషులలో వంధ్యత్వం సంభవించును, స్త్రీలలో గర్భస్రావం జరుగును, ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గును, పశువులలో స్కలారి డిస్టోసి వచ్చును. కొవ్వులో కరిగే మరో విటమిన్ కే. విటమిన్ కే రసాయన నామం పిల్లోక్వినైన్, సాధారణ నామం యాంటీ బ్లీడింగ్. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఇచ్చే విటమిన్ కే. విటమిన్ కే లభించే ఆహార పదార్థాలు: ఆకుపచ్చని ఆకుకూరలు, ఆవు పాలు, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కాలేయం, క్యారెట్. పేగులలోని సూక్ష్మజీవులు తయారు చేస్తాయి. ఈ ఆహార పదార్థాల నుండి లభించిన విటమిన్ కేను పేగులలోని సూక్ష్మజీవులు తయారు చేస్తాయి. విటమిన్ కే విధులు: రక్తం గడ్డ కట్టడానికి అవసరం. సాధారణంగా రక్తం గడ్డ కట్టడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. మానవుని పేగులో ఉండే బ్యాక్టీరియాలు సంశ్లేషణ చేస్తాయి. ఈ విటమిన్ కే లోపం వలన వచ్చు వ్యాధులు: అధిక రక్తస్రావం, కులోమం దెబ్బతింటుంది. నీటిలో కరిగే విటమిన్లు: విటమిన్ బి1 రసాయన నామం థయామిన్, సాధారణ నామం యాంటీబెరీబెరీ. విటమిన్ బి1 లభించు ఆహార పదార్థాలు: పొట్టు తీయని అన్ని ధాన్యాలు, మాంసం. విటమిన్ బి1 యొక్క విధి: కార్బోహైడ్రేట్స్
జీవక్రియకు తోడ్పడును. శక్తి విడుదల, నాడీ వ్యవస్థ మరియు రక్త ప్రసార వ్యవస్థకు అవసరం. విటమిన్ B1 లోపం వల్ల కలుగు వ్యాధులు. బేరీ హృదయ స్పందన సరిగా జరగదు. చిన్నపిల్లలలో తడి బేరీ, ఛాతీలో నీరు నిండటం. పెద్దలలో పొడి బేరీ, చర్మం ఊడిపోవడం, ఆకలి మందగించడం. పక్షులలో ఈకలు రాలిపోవడం. విటమిన్ B2 యొక్క రసాయన నామం రైబోప్లానిన్. విటమిన్ B2కు ఇతర పేర్లు జి విటమిన్, ఎల్లో విటమిన్. విటమిన్ B2 లభించు ఆహార పదార్థాలు: పాల పదార్థాలు, గుడ్లలోని పచ్చసోన, చేపలు, పుట్టగొడుగులు, మాంసం, ఎండిన ఫలాలు, కూరగాయలు. విటమిన్ B2 విధులు: కణంలో జరిగే ఆక్సీకరణకు, ఛాయాకరణకు అవసరం. కొవ్వుల, కార్బోహైడ్రేట్స్ల జీవక్రియల్లో పాల్గొనేలా చేస్తాయి. విటమిన్ B2 లోపం వలన కలిగే వ్యాధులు: కిలోసిస్, నోటి మూలలలో పగలడం. గ్లాసోయిటిస్, పొక్కులతో కూడిన ఎర్రటి నాలుక. పందులలో డక్ వ్యాధి వచ్చును. పాలు పసుపచ్చ రంగులో ఉండుటకు కారణం రైబోప్లానిన్ అనే విటమిన్. విటమిన్ B3 రసాయనిక నామం నియాసిన్, సాధారణ నామం యాంటీపెల్లగ్రా. నికోటిక్ ఆమ్లం. విటమిన్ B3 లభించు ఆహార పదార్థాలు: మాంసము, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, మూత్రపిండం, కాలేయం, ఈస్ట్, పల్లీలు మొదలైనవి. విటమిన్ B3 యొక్క విధులు: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియలో పాల్గొనేలా చేస్తాయి. హిమోగ్లోబిన్ ప్రతిరక్షకాల తయారీకి తోడ్పడును. ఆరోగ్యమైన నాడీ వ్యవస్థ, చర్మానికి అవసరం. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధులు: పెల్లగ్రా, దీని లక్షణాలు చర్మం ఎర్రగా మారును, మతిమరుపు, నీళ్ళ విరేచనాలు, నిద్ర లేకపోవడం. కుక్కలలో విటమిన్ B3 లోపం వలన వచ్చే వ్యాధి నల్ల నాలుక అనే వ్యాధి. విటమిన్ B5 రసాయనిక నామం ప్యాంటోథెనిక్ ఆమ్లం. విటమిన్ B5 లభించే ఆహార పదార్థాలు: మాంసం, గుడ్లు, కండగడ్డ. విటమిన్ B5 విధి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, కొవ్వులు జీవక్రియలలో పాల్గొనుటకు ఇది తోడ్పడును. విటమిన్ B5 లోపం వలన వచ్చే వ్యాధులు: అరికాళ్ళు, అరిచేతులలో మంటలు. విటమిన్ B6 రసాయన నామం పైరిడాక్సిన్, సాధారణ నామం యాంటీ ఎనీమియా. ఎమైనో ఆమ్లాల జీవక్రియకు విటమిన్ B6 అవసరం. ప్రతిరక్షకాల తయారీకి విటమిన్ B6 అవసరం. విటమిన్ B6 లభించే ఆహార పదార్థాలు: పాలు, మాంసం, గుడ్డులోని సోన, పప్పులు, గోధుమలు, పల్లీలు, బాదం. విటమిన్ B6లో ఉండే మూలకం ఐరన్. విటమిన్ B6 మానవ రక్తంలో అధికంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులలో విటమిన్ B6 లోపం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B6 లోపం వలన వచ్చు వ్యాధులు: కిడ్నీలలో రాళ్ళు, ఎక్కువగా కోపం, రక్తహీనత, పిల్లలలో పిట్స్. విటమిన్ B7 రసాయన నామం బయోటిన్, మరొక పేరు విటమిన్ H. విటమిన్ B7 లభించే ఆహార పదార్థాలు: గుడ్డులోని తెల్ల సోన. విధులు: శక్తి విడుదల, గ్లైకోజన్ ఉత్పత్తికి అవసరం. పేగులలోని సూక్ష్మజీవులు దీన్ని అందిస్తాయి. ప్రోటీన్ల జీవక్రియలో అవసరం. విటమిన్ B7 లోపం వలన వచ్చే వ్యాధులు: దీని లోపం చాలా తక్కువగా ఉంటుంది.
కండరాలు అలసిపోవడం, కండరాల నొప్పులు, నాడి రోగాలు మొదలైనవి వస్తాయి. విటమిన్ B7లో సల్ఫర్ అను మూలకం ఉంటుంది. విటమిన్ B9 రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. లభించే ఆహార పదార్థాలు కాలేయం, గుడ్లు, పాలు, ఫలాలు, తృణధాన్యాలు, స్ట్రాబెర్రీ, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అరటి, పాలకూర. విటమిన్ B9 యొక్క విధులు DNA మరియు RNA సంశ్లేషణానికి అవసరం. ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. శుక్రకణాల అండాల ఉత్పత్తికి అవసరం. B9 లోపం వలన కలుగు వ్యాధులు. మానసిక రుగ్మత శిశువు జన్మించును. గర్భిణీ స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B9గా పేర్కోవచ్చు. తెల్ల రక్త కణాలు తగ్గును. ఎనీమియా రక్తహీనత ఏర్పడును. విటమిన్ B12 రసాయన నామం సైనకోబలమిన్. సాధారణ నామం యాంటీపెర్నిసియం. విటమిన్ B12 లభించే ఆహార పదార్థాలు జంతు మాంసంలో లభించును. వృక్ష సంబంధమైన ఆహారంలో లభించదు. విటమిన్ B12 యొక్క విధులు ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహించును. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ల తయారీకి తోడ్పడును. ప్లేగులో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషణం చేసి మన శరీరానికి అందించును. విటమిన్ B12 కాలేయంలో నిల్వ ఉంటుంది. వర్షపు నీటిలో విటమిన్ B12 ఉంటుంది. విటమిన్ B2 లోపం వలన వచ్చే వ్యాధులు పెర్నిషియా, ఎనీమియా, హానికరమైన రక్తహీనతనే ఎనీమియా అంటారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గును. వెన్నుపాము క్షీణించును. తెల్ల రక్త కణాల జీవితకాలం తగ్గును. విటమిన్ B17 సాధారణ నామం యాంటీ క్యాన్సర్, కానీ ఇది విటమిన్ కాదు. టమాటాల్లో లభించును. బచ్చలి కూర, బాదం మొదలైన వాటిలో లభించును. ఈ విటమిన్ B17 క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. విటమిన్ C యాంటీ క్యాన్సర్ విటమిన్. రసాయన నామం ఎస్కర్బిక్ ఆమ్లం. సాధారణ నామం యాంటీస్కెర్రీ. విటమిన్ C లభించే ఆహార పదార్థాలు నిమ్మ, టమాటా, ఉసిరి, జామ, చింత చిగురు, రేగి పండ్లు, నారింజ, సిట్రస్ ఫలాలు. విటమిన్ C యొక్క విధులు కణాలలో జరిగే ఆక్సీకరణ చర్యలో పాల్గొనును. కొల్లేజన్ సంశ్లేషణలో పాత్ర వహించును. ఐరన్ శోషణానికి తోడ్పడును. విటమిన్ C ఉపయోగాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచును. జలుబు నివారణకు, క్యాన్సర్ వ్యాధి రాకుండా చూడును. వైరస్ నిరోధకంగా పనిచేయును. రక్తనాళం, మృదలాస్థి, దంతాలలో డెంటైన్ ఏర్పాటుకు తోడ్పడును. కణజాల మరమ్మతుకు, గాయాలు మానుటకు, విరిగిన ఎముకలు అతకడానికి అవసరం. లోపం వలన వచ్చే వ్యాధులు స్కెర్వీ. దీని యొక్క లక్షణాలు చిగుళ్ళ నుండి రక్తం కారడం. అత్యధికంగా విటమిన్ C లభించే ఆహార పదార్థాలు ఉసిరికాయ, జామకాయ. వేడికి త్వరగా నశించేది, మూత్రం ద్వారా విసర్జించేది, మొట్టమొదటగా కనుగొన్నది, అతి చౌకవైనది ఏ విటమిన్ అంటే విటమిన్ C. సూక్ష్మ పోషకాలైనటువంటి రెండవ రకం ఖనిజ లవణాలు. ఈ ఖనిజ లవణాలు శరీర పెరుగుదలకు, అభివృద్ధికి అవసరం. మనిషి ప్రతి కణంలో 60% నుండి 90% నీరు ఉంటుంది. మానవ శరీర భాగంలో 6 రకాల మూలకాలు 19% బరువును నిర్మిస్తాయి. అవి ఏంటి అంటే ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నత్రజని, కాల్షియం, ఫాస్ఫరస్. మానవ శరీరంలో అధిక శాతం ఉండే మూలకాలు మొట్టమొదటిగా ఆక్సిజన్ 60% ఉంటుంది.
కార్బన్ 18% ఉంటుంది, హైడ్రోజన్ 10% ఉంటుంది, నైట్రోజన్ 3% ఉంటుంది. మానవ శరీరంలో అత్యల్పంగా ఉండే మూలకాలు 0.1% మెగ్నీషియం, 0.1% సోడియం, 0.2% క్లోరిన్, 0.2% సల్ఫర్. మరి ఖనిజ మూలకాలు 2 రకాలుగా ఉంటాయి. అవి స్థూల మూలకాలు, 2 సూక్ష్మ మూలకాలు. స్థూల మూలకాలు నైట్రోజన్. ఇది వాతావరణంలో అధిక శాతంగా ఉంటుంది, 79% ఉంటుంది. DNA మరియు RNA తయారీకి అవసరం. నత్రజని లోపం వలన మొక్కలలో పత్రహరితము లోపించును. ఫాస్ఫరస్ జంతువులలో కాల్షియంతో కలిసి దంతాలు, ఎముకలను ఏర్పరచును. ఫాస్ఫరస్ లోపం వలన జంతువులలో రికెట్స్, మొక్కలలో పెరుగుదల నశించును. ఈ ఒకవేళ ఫాస్ఫరస్ లోపం ఉన్నట్లయితే గుండె జబ్బులకు కూడా దారితీయును. పొటాషియం మాంసంలో అధికంగా ఉండును. శరీరంలో అయాన్లను, నీటిని నియంత్రించును. లోపం వల్ల వచ్చే వ్యాధులు పక్షవాతం, నాడి సంబంధ వ్యాధులు, హైపోకాలేమియా అనగా బొక్కల పెరుగుదల నశిస్తుంది. గుండె జబ్బులు కూడా దారితీయును. కాల్షియం ఫాస్ఫరంతో కలిసి ఎముకలు, దంతాలు ఏర్పడటకు తోడ్పడుతుంది. శరీర బరువులో 1.5 నుండి 2% వరకు కాల్షియం ఉంటుంది. రక్తం గడ్డకట్టుటకు, స్త్రీలలో పాల ఉత్పత్తికి, కండరాల సంకోచానికి ఈ కాల్షియం అవసరం. శరీర ద్రవాల సమస్థితికి సోడియం, కాల్షియం అవసరం. లోపం వల్ల వచ్చే వ్యాధులు రికెట్స్, ఆస్టియోమలేషియా. మెగ్నీషియం పత్రహరిత నిర్మాణానికి అవసరం. దీని లోపం వలన పత్రాలు రాలిపోవును. సోడియం శరీర ద్రవాల సమస్థితికి అవసరం. దీని లోపం వలన బరువు తగ్గుతారు. సల్ఫర్ B1 మరియు B7 విటమిన్, ప్రోటీన్ తయారు చేయడానికి ఈ సల్ఫర్ అవసరం. క్లోరోసిస్ లెగ్యూమ్ వంటి మొక్కలలో లభించును. సూక్ష్మ మూలకాలు ఇనుము మానవుని రక్తంలో అధికంగా ఉంటుంది. శరీరంలో 60 నుండి 70% వరకు ఇనుము ఉండును. హిమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరం. హిమోగ్లోబిన్ నిర్మాణానికి 4 అణువులు అవసరం. ఈ ఇనుము లోపం వలన కలిగే వ్యాధులు ఆకలి మందగించడం, రక్తం పుట్టకపోవడం. ఈ ఇనుము అనే ఉపయోగం ఏమిటంటే ఊపిరితిత్తుల నుండి కణజాలకు ఆక్సిజన్ తీసుకుపోవడానికి సహాయపడుతుంది. అయోడిన్ భారత ప్రభుత్వం మొదటిసారిగా శాసనం చేసినటువంటి ఖనిజ మూలకం ఏమిటంటే అయోడిన్. థైరాక్సిన్ అనే హార్మోన్ ఏర్పడకు ఈ అయోడిన్ అనే మూలకం అవసరం. ఈ అయోడిన్ చేపలు, రొయ్యలు, పీతలు, ఉప్పులలో లభించును. ఎక్కువగా లభించే అయోడిన్ ఆహార పదార్థం రొయ్యలు. జీవక్రియ రేటు పెరుగుదల తగ్గును ఈ అయోడిన్ యొక్క లోపం వలన. ఫ్లోరిన్ ఎముకలు సక్రమంగా ఏర్పడటకు, దంతాలపై ఉండే పింగని ఏర్పడటకు ఫ్లోరిన్ అవసరం. నీటిలో ఫ్లోరిన్ను తగ్గించుటను డిఫ్లోరినేషన్ అంటారు. నీటిలో ఫ్లోరిన్ తటస్థానికి తీసుకురావడానికి సున్నం, పాటిక, బ్లీచింగ్ పౌడర్ను కలుపుతారు. ఫ్లోరిన్కు మందు లేదు. ఉపశమనం కొరకు చింతపండును వాడతారు.